పాక్ కటకట ఏం చేయాలో అర్థం కావట్లేదు, దిక్కు తోచటం లేదు, ఏ దారిలోకి వెళ్ళాలో తెలియట్లేదు. మొత్తం అంతా గాఢాంధకారం అయిపోయింది. చేసిన తప్పులకి శాపాలు మొదలైపోయినాయి. తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్ విలవిల. యుద్ధానికి ముందే ఓటమి భయం. చేతులు మొక్కుతున్నారు, చేతులు పెట్టి కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. యుద్ధం అనే మాట వస్తేనే పోసేస్తున్నారు. అసలు యుద్ధం రాకముందే, ప్రకటించకముందే ఓటమి టెన్షన్ పట్టుకుంది. మరి ఎందుకు ఈ గాబేంద్రియాలు, ఎందుకు ఈ డైలాగులు, ఎందుకు ఈ ఉడత ఊపులు? అది భారత్ చెప్తున్నారు. ఎవరిని భయపిస్తావు, ఏ దేశాన్ని భయపిస్తున్నావు? భారత చరిత్ర ఏంటి, దాన్ని భయపిస్తావు నువ్వు? పిల్ల కాకి లాంటిది పాకిస్తాన్. భారత్ ముందు పతనం తప్పదు, ఎంత దూరమైనా వెళ్తారు. ఆల్రెడీ మోగిస్తున్నారు సైరన్స్. అందుకే దడ పట్టుకుంది, వణుకు పట్టుకుంది, బంకర్లోకి పోతున్నారు. పాక్కు చివరి గడియలు సమీపిస్తున్నాయి, ఇంకా ఆఖరి ఘట్టానికి చేరుకుంది. మన సినిమా చూస్తుంటాం కదా, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్టార్టింగ్ ఫ్రేమ్ నుంచి, ఇంటర్వెల్ దగ్గర నుంచి అవన్నీ అయిపోయినాయి పాకిస్తాన్తో భారత్. ఇప్పుడు ఎండ్ కార్డు, శుభం కార్డు కోసం ఎదురు చూస్తున్నాయి. అంటే ఆఖరి గడియం, ఎండ్ ఎలా ఉంటుందన్న మాత్రమే ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నాడు. ఎప్పుడు ఆ ఎండ్ కార్డు పడుతుంది, ఎప్పుడు శుభం కార్డు పడుతుంది, ఎప్పుడు సీట్ల నుంచి పైకి లేద్దాం. సినిమా చూస్తుంటాం చూసారా, ఇంట్రెస్టింగ్గా నడుస్తుంటే ఎండ్ ఏమొస్తే బాగుంటుంది, ఎండ్ ఏమొస్తే బాగుంటుంది, అబ్బా ఏమవుతుంది రా చివర, ఏమవుతుంది రా చివర అంటున్నా చూసారా. ఆ ఉత్కంఠ కనిపిస్తున్నది ఈరోజు భారతీయుల్లో. ఆ శుభం ఎలా ఉంటుందో చూడాలి. బాక్సులు బద్దలైపోయి శుభం ఉండాలి. ఇక ఆఖరి ప్రయత్నంగా అణుబాంబుతో బూచి చూపిస్తున్నారు. సింహాన్ని జూలు పెట్టి ఆడిస్తున్నట్టు. వాళ్ళ అణుబాంబుతో భయపిస్తున్నావు అంటే సింహం జూలు పట్టుకుండి సరదాగా ఆడుకుంటున్నామని ఆలోచన వచ్చిందనుకోండి, ఒక్క పంజా దెబ్బ కొడితే ఒక్క నములు నవ్వులుతుంది. ఎముక ముక్కలు కూడా దొరకవు, ఎముకలు కూడా దొరకవు ఎవరికి కూడా ఏడుకోవడానికి. అలా చప్పరించేస్తుంది. ఒకవేళ అణుబాంబు అనే బూచీగాని చూపించి ఈ రకంగా నెట్టుకొస్తాం అనుకుంటే. భారత్ పైనే గురి పెట్టామంటూ పెద్ద డాంపికాలు. అరబ్ దేశాల సహకార సంస్థ ముందు మోకరిల్లిన పాకిస్తాన్ రాయబారి. ఎందుకండి, భారత్ దాడి చేస్తే పాక్ నాశనం అయిపోతుంటూ బొల్లుమని ఏడుస్తున్నాడట. గొల్లుమని, మామూలు గొల్లుమని కాదు. బాబు మీరేదో చెయ్యండి, ఏదో అయిపోయింది, మేము ఏదో బెదిరించాలని చూస్తున్నాము, కానీ వాళ్ళు బెదరటం లేదు, మేం బెదిరిపోతున్నాం, మేము వణుకుపోతున్నాం, మేము పోయేలా ఉన్నాం ఈ టెన్షన్ తోటి, కాస్త ఏదో జాలి చూపించండి అని చెప్పి గొల్లుమని ఏడుస్తున్నారట. భారత్ అతిపెద్ద శక్తి. యుద్ధం మొదలైతే 3 నుంచి 4 రోజులు మాత్రమే నిలువరించగలదండి. అంటే వాళ్ళు ఏదైనా కాస్త అడ్డుకో తగిలితే, ఇప్పుడు స్పీడ్గా వెళ్ళేటప్పుడు ఏమన్నా స్పీడ్ బ్రేకర్లు ఉంటే స్లో అవుతాం. స్పీడ్ బ్రేకర్లు దాటారనుకోండి అదే స్పీడ్ వెళ్తుంది. ఇంకెందులో తేడా ఏముండదు. జస్ట్ స్పీడ్ బ్రేకర్లు ఇవ్వచ్చు, అది కూడా 2 రోజులు నిలువరించగలరు. ఇంకా ఎక్కువైతే మొత్తం సర్వశక్తులు వడ్డీ ఎవడెళ్ళల్లో ఉన్నాయి ఇంకెళ్ళన్నీ తీసుకొచ్చి పెడితే ఇంక మొత్తం నాశనం అయిపోయినా పోయిందని డిసైడ్ అయిపోయి ఇంట్లో ఉన్న తట్టా ముట్టా సర్దుకుని మొత్తం అంతా కూడా పెడితే 3 రోజులు నిలువరించగలరు. తప్పితే 4 రోజులు. 5వ రోజు ఇంక ఉండదు. 5వ రోజు ఇంకేం ఉండవు వాళ్ళ దగ్గర, మొత్తం అన్నీ అయిపోతాయి. ఆడతా పాడతా కొట్టుకొచ్చేస్తారు. ఇప్పుడు పవర్ఫుల్ టీం ఉన్నదనుకోండి క్రికెట్లోని, ఇంతకుముందు ఏముంటుంది, కోనా అనేవాడిని, జింబాబ్వేల వాటితోటి ఇండియా ఒక టైంలో ఉన్నప్పుడు అసలు నిలబడేవాళ్ళు కాదు. అది ఇప్పుడు అదే పరిస్థితి ఇక్కడ. 4 రోజులు 3-4 రోజులు మించి భారత్ నిలువరించలేమని చెప్పి బోరును విలపిస్తున్నారట. పాక్ను రాజకీయంగా, ఆర్థికంగా, సైనికంగా, దౌత్యపరంగా చుట్టుముట్టి దెబ్బతీస్తుంది అని ఆవేదన. మరి ఏం చేయాలి దెబ్బతీయకపోతేని? బుజ్జగించాలా, లాలించాలా, చుచ్చు అనాలా? ఏమంటారు మీరు చేసిన పనికి, మీరు చేసిన పనికి మాలిన పనికి, మీరు చేసిన దుష్ట పనికి, మీరు చేసిన దుర్మార్గపు పనికి? బాబు రా బాబు, మీరు వచ్చేయండి, భారతీయులను చంపేయండి, మీరు వెళ్ళిపోండి, మీకు నచ్చినట్టు చేసుకోండి అని అనాలా? ఎందుకు ఈ ఏడుపు? ఎందుకు ఈ ఏడుపు? దేనికి? రాజకీయంగా, ఆర్థికంగా, సైనికంగా, దౌత్యపరంగా చుట్టుముట్టి దెబ్బతీస్తుందని ఏడుస్తున్నారట. ఈ ఏడుపు ముందు ఏడిస్తే ఈ పరిస్థితి రాదు కదా. వాళ్ళకి సహకరించకుండా ఎక్కడికక్కడ వాళ్ళని మీరు తుదబొట్టిస్తే ప్రపంచ దేశాలన్నీ కూడా మీరు శబాష్ పాక్ అంటారు కదా, ఈరోజు చీ అనాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?
మీరు చేసిన తప్పుడు పనులు, మీరు చేసిన తప్పుడు ఆలోచనలు. ఇక భారత్ వదిలిపెట్టేలా లేదు బాబు, మీరే సాయం చేయాలంటూ కాళ్ళ మీద పడుతున్నారు. కాపాడమంటూ అమెరికా వైట్ హౌస్ చుట్టూ తిరుగుతున్నారు, ప్రదక్షిణలు చేస్తున్నారు. పాకిస్తాన్ దౌత్యవేత్తలు అమెరికా వెళ్ళి కూడా అమెరికా వెళ్తున్నాడు, బ్రిటన్ వెళ్ళి కూడా బ్రిటన్ వెళ్తున్నాడు, అరబ్ దేశాలు వెళ్ళి కూడా అరబ్ దేశాలు అంటున్నాడు. అంటే ఎవడ చెప్పు పట్టుకుంటే ఆడే తిరుగుతున్నారు. బాబు మాకు కొద్దిగా పడి మాకేదో చెయ్యి, ఆ భారత్ను మేము తట్టుకోలేకపోతున్నాం, మా వల్ల కాదు, ఏదో 2-3 రోజులు అంటున్నాము, ఎంత ముందులాగా వాళ్ళు ఏదో బెదిరించేస్తారు, సరే ఏదో దౌత్యపరంగా కొన్ని సెటిల్మెంట్లు చేసుకోవచ్చు, మిగతా దేశాలన్నీ కూడా వస్తాయి, పాపం వదిలేయండి అంటారు, భారత్ కూడా మంచోళ్ళే కదా, వాళ్ళకి కూడా ప్రేమ దయ ఎక్కువ కదా, వదిలేస్తారు కదా అని చాలా ఊహించుకున్నారు. ఇంకా అది అయిపోయింది, ఆ టైం అయిపోయింది. ఇప్పుడు వణుకు పుట్టుకుంటున్నది, వెన్నులో నుంచి వణుకు వస్తుంది, గజలాడిపోతున్నారు, బెచ్చం ఎత్తుకుని అడుక్కుంటున్నారు. ఇక చైనా ఒకటి వైట్ హౌస్ చుట్టూ తిరుగుతున్నారు, మరొక వైపు పాకిస్తాన్ దౌత్యవేత్త, చైనా యూకేలను కూడా పాక్ దౌత్యవేత్తలు కూడా ఇదే పరిస్థితి. అంటే ఒక పక్కన వదలట్లేదు, ఒక పక్క చైనాని అడుక్కుంటున్నారు, ఒక పక్క అమెరికాని అడుక్కుంటున్నారు, ఒక పక్క యూకేలో అడుక్కుంటున్నారు. ఎవరు అడుక్కున్నా ఏం చేస్తారండి? ఇప్పుడు దొంగోడికి ఎవరైనా తాళాలు ఇస్తారా? సింపుల్, ఇంకా దీనికి పెద్ద బుర్రపాడు చేసుకోవడం అవసరం లేదు, ర్యాకెట్ సైన్స్ ఏం కాదు. దొంగోడు అంటే ఆడికి అప్పిస్తారా? దొంగోడని తెలిసిన తర్వాత దొంగోడు అంటే అది తాళం ఇస్తారా? ఏదో ఇల్లు జాగ్రత్త చూడరా అని. ఇది అంతే. నువ్వు దొంగని తేలిపోయింది, నువ్వు దుష్టుడు అని తేలిపోయింది, నువ్వు దుర్మార్గుడు అని తేలిపోయింది, నువ్వు దిక్కుమాలిన పనులు చేస్తావు అని తెలిసిపోయింది. ఇంకేం చేస్తారు? ఏమీ ఇవ్వరు, బయటకు పొమ్మంటున్నారు, మెడపెట్టి బయటకు తోస్తున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఎవరి పాదాలైనా కడగడానికి మోకరిల్లడానికి సిద్ధంగా ఉన్న పాకిస్తాన్ రాయబారులు, మీరేం చెప్తే అది చేస్తాం, కాలు పట్టుకోవాలా, కాలు కడగమంటారా అనే పరిస్థితికి దిగజారిపోయింది. చాలా దుర్మార్గమైన వాళ్ళు వేసే అడుగులు. ఇది వాళ్ళకి ఈరోజు ఎంత హీనస్థితికి దిగజార్చినాయి. ఒక దేశం దమ్ముగా ధైర్యంగా మగాడితనంగా నిలబడాలి, అంతేగాని పిరికి బందల్లాగా మాకు ఇది ఇవ్వండి, మాకు అది ఇవ్వండి, మా ఇంట్లో ఇది బాగలేదు, మా ఇంట్లో అది బాగలేదు, ఉంటే పస్తులు ఉండవయ్యా నువ్వు మగాడు అయితేని. అడుక్కు తినే బతికెందుకు? అది బతికినా ఒకటే పోయినా ఒకటే. శంషేరుగా ఉండాలి, పౌరుషం ఉండాలి. నీకు అవకాశం ఉంది కదా, నీ దేశాన్ని నువ్వు పాలించుకో, అంతేగాని చేసిన తప్పులన్నీ చేసి ఇప్పుడు ఈ దొంగ ఏడుపులు ఎందుకు, ఈ నక్క బుద్ధులు ఎందుకు? ఇక ప్రపంచవ్యాప్తంగా ఎవరి పాదాలైనా మోకరిల్లడానికి సిద్ధంగా ఉన్న రాయబారులు, పాక్ విడిచి పారిపోతున్న పెట్టుబడిదారులు. ఏం చేస్తారండి? పాక్ విడిచి వెళ్ళకపోతే వాళ్ళ పని అయిపోద్ది. ప్రపంచ దేశాల్లో ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో కొన్ని కంపెనీస్ ఉన్నాయో అవన్నీ కూడా తట్టాముట్టా సర్దుకుపోతాయి. అంతే. ఇంకా ఎంత దారుణమైన స్థితి అంటే చెప్పలేనంత ఊబిలో కూడుకుపోయింది, బయటకు వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. దుబాయ్ లండన్కు పెట్టుబడిదారులు పరుగులు, దుబాయ్ లండన్లో పెట్టుబడిదారులు పరుగులు పెడుతున్నారట. ఇక శ్మశానంలో ఎవరు పెట్టుబడి పెడతారు? వాస్తవం ఇది. శ్మశానంలో పెట్టుబడి ఎవడన్నా పెడతాడా? ఒక బీచ్లో పెడతాడు, లేకపోతే ఒక ఐటీ సెర్చ్ ఉంటే అక్కడ పెట్టుబడి పెడతాడు, లేకపోతే వేరే ప్రాంతంలో వేరే వ్యాపారాల్లో పెడతారు. తీసుకెళ్ళి శ్మశానంలో తీసుకెళ్ళి నువ్వు పెట్టుబడి పెట్టంటే ఎవడు పెడతాడు? ఇప్పుడు దాన్ని అలా తయారు చేసేసారండి పాకిస్తాన్. అందులో పెట్టుబడి పెట్టరు, అందుకనే కటకటలాడిపోతుంది అది. ఇప్పటికే అప్పుల భిక్షపై నడుస్తున్న పాక్ ఆర్థిక వ్యవస్థ, ఇది ఈ రోజుది కాదు, ఎప్పటి నుంచి ఇదే పరిస్థితిలో ఉన్నారు. పాక్ సైన్యానికి సహాయంగా మదర్సాలు క్లోజ్ చేశారు. విద్యార్థులను గాడిదల్లా మార్చి మందుగుండు తరలిస్తున్నారు. ఇది చూడండి, గాడిదలకు బదులు విద్యార్థులు స్కూల్ మాడిపించి ఈ మందుగుండిని వీటిని తరలిస్తున్నారట. వాళ్ళకి నేర్పే పాఠాలు అవి. ఎంత దుర్మార్గమైపు ఆలోచనలు, ఎంత దుష్ట పాలనలు. అసలు ఎక్కడ సినిమాల్లో కూడా ఇంత దారుణంగా ఉండదేమో, సినిమాల్లో కూడా ఇలా చూపించరేమో, రీల్లో కూడా చూపించరు. రియల్ లైఫ్లో ఈ దుష్టులు ఇంత దుర్మార్గానికి పాల్పడుతున్నారు. ఇక అసీం మునీర్ పాలన త్వరగా కూలిపోతుంది. షబాజ్ షరీఫ్ ప్రభుత్వం పడిపోవడానికి సిద్ధంగా ఉంది. పాకిస్తాన్లో అంతర్యుద్ధం లాంటి పరిస్థితులు పూర్తి స్థాయిలో ఆల్రెడీ ఏర్పడిపోయినాయి. ఇక పాకిస్తానీలు ఒకరి గొంతు మరొకరు పట్టుకుని ఆహారం కోసం క్యూలు కడుతున్నారు. రోడ్డు మీద ఎవడన్నా ఏదన్నా దొరుకుతుందేమో అని దొమ్మీలు చేస్తున్నారట. మనం కొన్ని ప్రాంతాల్లోని లా అండ్ ఆర్డర్లు మిస్ అవుతుంటాయి. ఏమైనా గొడవలు జరిగినప్పుడు, పెద్ద నాయకులు జరిగినప్పుడు వీళ్ళు ఏం చేసి దొమ్మీలు చేస్తుంటారు, వీళ్ళు అటాకులు చేసేస్తుంటారు, దొరికినట్టు పట్టుకెళ్ళిపోతుంటారు. ఆ పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఎవరో పోలేదు, వాళ్ళు చేసిన తప్పుకి భారతీయులు పోతే అక్కడ ఈ పరిస్థితి వస్తున్నదంటే వాళ్ళ దుస్థితి చూడండి. ఇంకా ఎవరో పోకముందే పరుగులు పెట్టిస్తున్నారు నాయకులను అంటుందని. ఇక షబాజ్ షరీఫ్
ఇంకా ప్రభుత్వం ఆల్రెడీ అయిపోయింది, ఇంకా అక్కడ ఏం లేదు, ఇంకా మోకరిల్లే స్టేజ్కి వచ్చింది. ఇక మునీరు, అసీం మునీరు ఎక్కడ దొరుకుతాడని చూస్తున్నారు. బంకర్లో ఉన్నాడంటున్నారు, బంకర్లో కూడా ఆల్రెడీ మెసేజ్ వేసి లేపేశారు అంటున్నారు. బయట మాత్రం అనౌన్స్ చేయట్లేదు, అనౌన్స్ చేస్తే మళ్ళీ అది ఇబ్బంది అవుతుంది. సైనికులు కొద్దిగా నిరుత్సాహపడిపోతారు, ఇదేంట్రా బాబు ఇంకా రాజు పోయిన తర్వాత రాజ్యమే ఉంటుంది, అదిలాంటి పరిస్థితి. ఆ రాజుని ఫీల్ అయిపోతున్నాడు కాబట్టి, వాళ్ళు ఏం రాజులు ఏం కాదు, వక్ర బుద్ధి గల వాళ్ళే. ఇక పాకిస్తాన్లో అంతర్యుద్ధం లాంటి పరిస్థితులు ఆల్రెడీ ఏర్పడిపోయినాయి. పాకిస్తాన్లో ఒకరి కొంత ఒకరు పట్టుకుని ఆహారం కోసం క్యూలు పెట్టి కొట్టుకుంటున్నారు. దాహంతో పాక్ పౌరులు మరణించే పరిస్థితులు. పాక్ పౌరులు, నీళ్లు లేవు, తినడానికి తిండి లేదు, మొత్తం సర్వం కోల్పోయారు. ఇక పాక్ దృష్టి అంతా లైన్ ఆఫ్ కంట్రోల్ ఎల్ఓసి మీదే ప్రధానంగా ఉంది. అంతర్జాతీయ సరిహద్దు మీదే వాళ్ళు ఫోకస్ పెట్టి ఇంకా కవ్వింపు చర్యలు చేస్తున్నారు, దుష్ట ఆలోచనలు చేస్తున్నారు. ఇక పాక్ను దెబ్బ కొట్టేందుకు కాచు కూర్చున్న బలోచ్ లిబరేషన్ ఆర్మీ ఇది ఒక పక్క నుంచి కొట్టుకొచ్చేస్తున్నది. నేను ఆల్రెడీ చెప్పున్నాను దీని మీద. బిఎల్ఏ దాని పని దాన్ని చేసుకెళ్ళిపోతున్నా, ఆక్రమించుకుంటూ పోతున్నది. ఇక పష్టూన్ స్వాతంత్ర యోధులు, దీని ఏంటంటే బిఎల్ఏ అని చూసేవాళ్ళు పష్టూన్ స్వాతంత్ర యోధులు, వీళ్ళు స్వచ్ఛందంగానే వాళ్ళు లేపేస్తున్నారు. భారత్కు అవకాశం ఇచ్చే పరిస్థితి కనిపించలేదు. ఇక బలూచిస్తాన్లోనే కాదు, పాక్లోకి చొచ్చుకెళ్ళి దెబ్బతీయడానికి రెడీగా ఉన్నారు. ఇక భారత్ నుంచి 15 రోజుల్లో, అంటే 10 నుంచి 15 రోజుల్లో ఒక పెద్ద దెబ్బ పడిపోతుందని చెప్పి పక్కా ఇంటెలిజెన్స్ వర్గాల ఇన్ఫర్మేషను. 10 రోజులంటే కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది పాక్కి. ఇది మామూలు దెబ్బ కాదు. ఒకటి, అంతర్యుద్ధం మొదలైంది, అక్కడ ప్రజలే తిరుగుబావుట ఎదురువేశారు, అక్కడ ప్రజలే వాళ్ళని తరిమేస్తున్నారు. ఒకవేళ ఏమైనా చిన్న చితక మిగిలితే ఒక పక్క బలుచిస్తాను ఆక్రమించుకుంటే వెళ్ళిపోతున్నది. మరొక వైపు భారత్ కూడా ఆ దెబ్బేస్తే, ఆ పంజా కొడితే పాక్ మొత్తం మటాష్.